నమస్కారం మిత్రులారా, ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం గురించి మీకు తెలియజేస్తాను. అదేమిటంటే మీ యొక్క ఆలోచనలే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి అని. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్, మన యొక్క ఆలోచనలే మనల్ని ధనవంతులు చేస్తాయి అనేది 100% ముమ్మాటికి నిజం. మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క ఆలోచనలే మిమ్మల్ని ధనవంతులు చేస్తాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఇది ఖచ్చితంగా నిజం. మై డియర్ ఫ్రెండ్స్, చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు తమ ఆలోచనల ద్వారానే విజయం సాధించి సంపదను కూడబెట్టుకున్నారన్నది 100% వాస్తవం. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచనలకు అంత శక్తి ఉంటుంది. అయితే మనం ధనవంతులం కావాలంటే మనం ఎలాంటి ఆలోచన చేయాలి, మన మనస్సును మన మెదడును ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క మెదడు అనేది ఒక అద్భుతమైన సాధనం. మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క మెదడు ఒక అద్భుతమైన సాధనం. మనం ఏది ఆలోచిస్తే అది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది అనేది నమ్మండి. మై డియర్ ఫ్రెండ్స్, మన మెదడు ఒక అద్భుతమైన సాధనం అయితే మనం ఏది ఆలోచిస్తే అది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. మీరు ధనవంతులు కావాలని నిజంగా కోరుకుంటే మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క క్రియలు అన్నీ కూడా ఆ దిశగానే ఉండాలి. అంటే మీరు ధనవంతులు అవుతామని దిశగానే ఉండాలి. మళ్ళీ ప్రతికూల ఆలోచనలతో నాకు ఇది సాధ్యం కాదు, నా దగ్గర డబ్బు లేదు, నేను డబ్బు సంపాదించలేను అనే ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళలేరు. మై డియర్ ఫ్రెండ్స్, నెగటివ్ పాజిటివ్ కావాలి, కానీ నెగటివ్ థింక్ చేస్తే మీకు పాజిటివ్ ఎట్లా వస్తుంది? మీకు డబ్బు మీ జీవితంలోకి ఎలా వస్తుంది? రాదు. కాబట్టి పాజిటివ్గా థింక్ చేయండి, మంచి ఆలోచించండి. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, నాకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి అనే సానుకూల ఆలోచనతో ఉండండి. నాకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి, నేను ధనవంతుని అవుతున్నాను, నేను సంపన్నవంతుని అవుతాననే సానుకూల ఆలోచనలతో మీ మనసు, మీ మైండ్ నిండిపోవాలి. మొత్తం మీ యొక్క అద్భుతం మీ మెదడులో నింపాలి. మీరు అలా ఆలోచించాలంటే ఎలా ఆలోచించాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీకు ఎంత డబ్బు కావాలి, ఎప్పటిలోగా కావాలి, స్పష్టమైన లక్ష్యాలు మీకు ఉండాలి. మీరు పెట్టుకోవాలి, నాకు ఇంత డబ్బు కావాలి, ఈ సమయంలోగా నేను ఇంత డబ్బు సంపాదిస్తాను, నాకు ఇంత డబ్బు కావాలని దానికోసం కృషి చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు నిజం అవుతుందండి. ఓకే, అవి మనసులో పదే పదే మెదులుతూ ఉండాలండి. పదే పదే మీరు చెప్తుంటారు, మనసులో అనుకుంటూ ఉండాలి, నాకు ఇంత డబ్బు కావాలి, ఈ లోపల ఇంత సంపాదిస్తున్నాను, విశ్వం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలని ఖచ్చితంగా అదే పదే పదే అంటూ ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు అది కోరుకున్నప్పుడు మళ్ళీ ప్రతికూల ఆలోచనలకు ఇవ్వకండి, వాటిని దూరం చేయండి. ప్రతికూల ఆలోచనలు దూరం చేయండి. మీకు డబ్బు వస్తుంది, మీరు విజయం సాధిస్తారని నమ్మండి. మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టండి. అనవసరమైన విషయాలపై మీ యొక్క సమయాన్ని, శక్తిని వృధా చేయకండి. మై డియర్ ఫ్రెండ్స్, అనవసరమైన విషయాలపై మీ సమయాన్ని, మీ యొక్క శక్తిని వృధా చేయకండి. మీకు ఉన్న వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. ఇది మీలో సానుకూలతను పెంచుతుందండి. ఇంకా ఎక్కువ ఆకర్షించే శక్తిని మీకు ఇస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, ఇంకా ఎక్కువ డబ్బును ఆకర్షించే శక్తిని మీకు ఇస్తుంది. విజయం సాధించిన వారి కథలను చదవండి, వారి యొక్క విజయ గాథలు వినండి, వారి నుండి స్ఫూర్తిని పొందండి. మై డియర్ ఫ్రెండ్స్, వీటిలో చేయడం ద్వారా ఏమవుతుందంటే వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. మీరు ఆచరణలో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నమ్మండి. కేవలం ఆలోచనలు సరిపోవు. మై డియర్ ఫ్రెండ్స్, వాటిని ఆచరణలో పెట్టాలండి. కేవలం ఆలోచనలు సరిపోవండి, వాటిని ఆచరణలో పెట్టాలి. మీ ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకోండి. మీ ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకోండి, కష్టపడండి, నేర్చుకోండి, మరియు పట్టుదలతో పనిచేయండి. నాకు ఇది వస్తుంది అని నమ్ముతూ పట్టుదలతో పనిచేయండి. కొన్నిసార్లు మీకు అడ్డంకులు ఎదుర్కోవచ్చు, కానీ మీ లక్ష్యంపై మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు వాటిని సాధించగలరండి. వాటిని అధిగమించగలరు. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలరు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలిసినప్పుడు మనం ధనవంతులం కావాలంటే ధనవంతుల మాదిరిగా ఆలోచించడం నేర్చుకోవాలి, ప్రారంభించాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సానుకూల దృక్పథంతో పట్టుదలతో ముందుకు సాగితే ఖచ్చితంగా విజయం మీద అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నమ్మండి. మీరు విజయ శిఖరాలు చేరుకుంటారు, మీరు అనుకున్న డబ్బును సంపాదిస్తారు. అలా సంపాదించాలని, ఆ విశ్వం యొక్క శక్తి మీకు ఉపయోగపడాలని, మీరు అనుకున్న ప్రతిదాన్ని ఆ విశ్వం యొక్క శక్తితో మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.